వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సిలో సెలక్షన్ ప్రాసెస్ చాలా తప్పులు తడగ్గా ఉందని అభ్యర్థులంతా కూడా ఆయా జిల్లాలో వాపోతున్నారు. అదేమి పై మాట కాదు, అది వాస్తవమే. మీరు అది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒక రకంగా అనాలిసిస్ చాలామంది అభ్యర్థులు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే అది క్లియర్గా అర్థమవుద్ది. డిఎస్సిలో బీసీ మరియు ఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరిగినట్టు క్లియర్గా స్పష్టంగా అర్థమైపోతుంది అనమాట. తూర్పుగోదావరి జిల్లాలో బీసీ ఎస్సీలకు రావాల్సినటువంటి 29 ఉద్యోగాలు, అంటే మొత్తం మీద బీసీకి ఎస్సీకి రావాల్సినటువంటి 29 ఉద్యోగాలని అగ్రవర్ణాలకు బదలాయించేశారంటండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో మీరు అర్థం చేసుకోండి. మీ జిల్లాలో మీ కేటగిరీలో మీ సబ్జెక్టు సంబంధించిన పోస్టులు కూడా ఏ విధంగా కేటాయించారో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్ గమనించండి. డిఎస్సిలో బీసీ మరియు ఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో బీసీ ఎస్సీలకు రావాల్సినటువంటి 29 ఉద్యోగాలను అగ్రవర్ణాలకు బదలాయించడం జరిగిపోయింది. పై పట్టికలో ఇంతకుముందు వీడియోలో కూడా మీరు అది చూశారు. పై పట్టికలో మనకు ఒక పట్టిక ఆల్రెడీ మనం చూపించాం కదా. దాంట్లో మీరు చూసినట్లయితే ఉన్న డేటా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా హెచ్జిటి పోస్టులకు సంబంధించింది. అది కేవలం ఒక్క హెచ్జిటి పోస్టులకు మాత్రం సంబంధించిందే. ఇక మిగిలిన సబ్జెక్టులో కూడా మీరు చెక్ చేసుకోండి. అన్ని మేనేజ్మెంట్స్ కలిపి 527 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ హెచ్జిటిలో అన్ని మేనేజ్మెంట్లు కలిపి 527 పోస్టులు ఉంటే ఇందులో ఓపెన్ కేటగిరీ 40% ఇవ్వాలి కదా. ఎందుకంటే 50% ఉండేది, 10% ఎవరికి ఇచ్చాము, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు 40% ఉంది. ఈ 40%కి గాను 210 పోస్టులు ఇవ్వాలి కదా. 210 పోస్టులు అయితే ఆల్ రిజర్వేషన్ కేటగిరీకి 317 పోస్టులు ఉంటాయి. రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి 317 పోస్టులు ఉంటాయి. ఇక డిఎస్సి మెరిట్ లిస్టు ప్రకారం చూసుకున్నట్టయితే జనరల్ అభ్యర్థులకు, అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ నందు ఓసీ 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు రావాలి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 6 పోస్టులు రావాలి. కానీ సెలక్షన్ లిస్టు ప్రకారం 14 పోస్టులు వచ్చాయండి. 14 పోస్టులు వచ్చాయి. అన్నట్టే 8 పోస్టులు అధికంగా కేటాయించేశారు. 8 పోస్టులు ఎక్కడి నుంచి కేటాయించారు, ఎవరి పోస్టులు ఎలా కలిపారు, అది మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఇక 8 పోస్టులు ఓపెన్లో 6 పోస్టులే ఉంటే, జనరల్ అంటే అన్రిజర్వ్డ్ జనరల్ పోస్టులు 6 ఉంటే 8 పోస్టులు ఇచ్చేసారు. 14 పోస్టులు ఇచ్చేశారు. అంటే 8 పోస్టులు ఎక్స్ట్రా ఇచ్చేసారు అన్నమాట ఓపెన్లో. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 119 పోస్టులు ఇవ్వాలండి వాళ్ళకి. 119 పోస్టులకు గాను 130 పోస్టులు ఇచ్చేసారంట. 119కి గాను 130 అంటే 11 పోస్టులు ఎక్స్ట్రా ఇచ్చేశారు, అధికంగా కేటాయించేశారు. ఇక బీసీడీ కేటగిరీలో 70 పోస్టులు రావాలి. బీసీడీ కేటగిరీ వాళ్ళకి 70 పోస్టులు ఇవ్వాలి. కానీ 71 ఇచ్చారు, ఒకటి అదనంగా ఇచ్చేశారు. ఒక పోస్ట్ అధికంగా కేటాయించారు. ఇక ఓపెను ప్లస్ ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ ప్లస్ బీసీడీ వీరికి మొత్తం 20 ఉద్యోగాలు అదనంగా కేటాయించేశారంట. వీళ్ళకి రావాల్సిన దానికంటే, నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన దానికంటే మెరిట్ లిస్ట్ మనం చెక్ చేస్తే మొత్తం ఓన్లీ ఒక హెచ్జిటి కేటగిరీలోనే 20 పోస్టులు 20 పోస్టులు ఓన్లీ బీసీడీ, ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చేశారు, అధికంగా కేటాయించేశారు. ఇక బీసీఏ కేటగిరీలో 61 పోస్టులు ఇవ్వాలి వాళ్ళకి. బీసీఏ కేటగిరీలో 61 పోస్టులు ఇవ్వాల్సి వస్తే 55 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఓన్లీ 61కి 55 ఇచ్చారు. ఇంకా అంటే 6 పోస్టులు తక్కువగా ఇచ్చారు, కేటాయించారు. వీళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే 6 తక్కువ ఇచ్చారు బీసీఏ వాళ్ళకి. ఇక బీసీబీ కేటగిరీలో 117 పోస్టులు రావాలి. 117 పోస్టులకు గాను 112 మాత్రమే ఇచ్చారు. అంటే 5 పోస్టులు తగ్గించేశారు వీళ్ళకి, బీసీబీ వాళ్ళకి కూడా. ఇక బీసీఈ కేటగిరీలో 22 పోస్టులు రావాలి. కానీ ఇచ్చింది 21, ఒక పోస్టు తగ్గించేశారు వీళ్ళకి. ఇక ఎస్సీ కేటగిరీలో ఎస్సీ గ్రూప్ 2 ఉంది కదా మనకి, దాంట్లో 35 పోస్టులు ఇవ్వాలి వాళ్ళకి. ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 35 పోస్టులు ఇవ్వాల్సి వస్తే కేవలం 32 మాత్రమే ఇచ్చారు, అంటే 3 పోస్టులు తగ్గించేశారు. ఇక ఎస్సీ గ్రూప్ 3లో 52 పోస్టులు ఇవ్వాలండి వీళ్ళకి, కానీ 46 మాత్రమే ఇచ్చారు. అంటే 6 పోస్టులు వీళ్ళకి తక్కువగా కేటాయించేస్తారు, తక్కువ ఇచ్చారన్నమాట. అంటే ఎస్సీ బీసీలకి వాళ్ళకి ఇవ్వాల్సిన పోస్టుల కంటే ఇవ్వకుండా తగ్గించేశారు, కటింగ్ చేశారన్నమాట. కటింగ్ చేసేసి ఆ మేరకు ఓపెన్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఇంకా ఇతర కేటగిరీ వాళ్ళకి అక్కడక్కడ కలిపేశారన్నమాట. మరి ఇది ఎలా కలిసింది, ఇది ఏ రకంగా కలిసింది? మరి ఇంకొకటి బీసీఏ కేటగిరీ ఉంది కదా,
బీసీఏ ప్లస్ బీసీబీ ప్లస్ బీసీఈ ప్లస్ ఎస్సీ గ్రూప్ 2 ప్లస్ ఎస్సీ గ్రూప్ 3 మొత్తం ఈ ఈ ఈ కేటగిరీలో బీసీఏ, బీసీబీ, బీసీఈ, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 మొత్తం వీళ్ళ మొత్తం కలిపి 20 ఉద్యోగాలు కోల్పోయాయండి. వీళ్ళ 20 ఉద్యోగాలు ఓపెన్ వాళ్ళకి ఇచ్చేశారు. ఓపెన్లో కేటాయించారు. ఎవరికి ఇచ్చారో తెలియదు, ఓపెన్లో ఇచ్చారు. ఓకే, ఇక వీళ్ళు కోల్పోయినటువంటి 20 ఉద్యోగాలను చట్టవిరుద్ధంగా మీరు గమనించండి. వీళ్ళు కోల్పోయిన 20 ఉద్యోగాలు కూడా అంటే ఎవరో బీసీఏ, బీసీబీ, బీసీఈ, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 వీళ్ళకి 20 పోస్టులు తగ్గించేసి 20 పోస్టులు చట్టవిరుద్ధంగా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కలిపేశారు. అంటే ఒక రకంగా 20లో 19 పోస్టులేమో చట్టవిరుద్ధంగా, 19 ఏమో ఓసీ కేటగిరీ వాళ్ళకి కలిపేశారు. ప్లస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్ట్ అదనంగా కలిపేశారు. అదనంగా బీసీడీకి కేటాయించారు. ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ కలిపి 19 ఇచ్చేశారు. ఒక పోస్ట్ అదనంగా బీసీడీ కేటగిరీ కేటాయించారు అని అర్థమైపోతుంది. ఇక ఎస్సీ, బీసీ రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలోకి రాకుండా నష్టం చేసి ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి అడ్డగోలుగా ప్రయోజనాలు చేకూర్చేశారు. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బతీసి కుల ఆధారిత అసమానతలను, వివక్షతను పాటించినట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికోసం న్యాయ పోరాటానికి కనుక సిద్ధమైనట్లయితే ఇది ఏ రేంజ్కి వెళ్ళిపోద్ది అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోద్ది అనమాట. ఈ నోటిఫికేషన్ ఏమైపోద్దో కూడా ఎవరికి తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.